హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియం వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి మనకి 5th సెమిస్టర్ రిజల్ట్స్ గురించి అండ్ అలాగే ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ అండ్ ఆల్సో 5th సెమిస్టర్ రివాల్యుయేషన్ లాస్ట్ డేట్ May 16th వరకు ఉంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. అండ్ ఆల్సో 6th, 4th, 2nd సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అండ్ రివాల్యుయేషన్ పెట్టుకుంటే పాస్ చేస్తారా అన్న డౌట్ అయితే చాలామందికి ఉంది. సో ఈ డౌట్ని కూడా క్లియర్ చేయడానికి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో మనము ఈ 5 డౌట్స్ అయితే క్లియర్ చేసుకుందాం ఈ వీడియోలో. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే వీడియో పెట్టగానే నోటిఫికేషన్లో వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ మెయిన్గా ఈ వీడియోలో మనము రివాల్యుయేషన్ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇవి మనకి కామన్గా అడిగిన డౌట్స్ అనమాట, మనకి 5th సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. సో దాని గురించి అయితే వీడియో ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేసి మళ్ళీ నేను వీడియోలో చెప్పింది మళ్ళీ అడగడం మాత్రం చేయకండి. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, ఓకేనా? వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మనం ఫస్ట్ చూసుకుంటే 5th సెమిస్టర్ రిజల్ట్స్ మనకి మొన్న వచ్చాయి కదా. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ చూసుకున్నారు. కొందరి సబ్జెక్ట్స్ పోవచ్చు, కొందరు పాస్ కావచ్చు కంప్లీట్గా. సో పాస్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఎవరైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఏం కాదు, ఏం వరిగాకండి, నెక్స్ట్ టైం చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎవరైతే అంటే పాస్ అవుతాము అనే నమ్మకం ఉండి ఎవరైతే పోయినాయో వాళ్ళు రివాల్యుయేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఏం పర్లేదు. సో దాని ఫీజు ఏంది అనేది మనం 5th పాయింట్లో డిస్కస్ చేద్దాం, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్. ఇక్కడ మనకి ఓన్లీ 5th సెమిస్టర్ రిజల్ట్స్ మాత్రమే వచ్చాయి కదా. సో ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చేసి కూడా త్వరలో వస్తాయి, ఇంకా ఎక్కువ టైం ఏం పట్టదు, షార్ట్లీ వచ్చేస్తాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ అయితే ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి కదా. సో వన్స్ అవి అయిపోయాక మనకి ఈ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. అండ్ ఆల్సో ఎవరికైతే ప్రాక్టికల్స్ జరిగాయో ఇంతకుముందు వాళ్ళ ప్రాక్టికల్స్ అయితే మార్క్స్ ఇవ్వలేదు. సో వాళ్ళ తర్వాత అప్డేట్ చేస్తారు అందులో, దాని గురించి వరి అవ్వాల్సింది అయితే ఏమీ లేదు, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 5th సెమిస్టర్ రివాల్యుయేషన్ లాస్ట్ డేట్ May 16th వరకు ఉంది. సో ఎవరైనా రివాల్యుయేషన్ పెట్టుకోవాలి అనుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 16th, అంటే ఈ మంత్ 16th వరకు అయితే ఉంది అనమాట. సో ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్కైనా 1000 రూపీస్ ఫీజు ఉంటుంది, ఓకేనా? అండ్ 6th, 4th, 2nd సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు? ఈ ఎగ్జామ్స్ మనకి మెయిన్గా జూన్ ఎండింగ్ ఆర్ జూలై స్టార్టింగ్లో అలా ఉండే ఛాన్సెస్ ఉంటున్నాయి ఎగ్జామ్స్, ఓకేనా? దీని గురించి ఇంకా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో మన గెస్ ప్రకారం అయితే ఉండొచ్చు, జూలై ఎండింగ్ ఆర్ జూన్ స్టార్టింగ్లో ఉండొచ్చు, ఓకేనా? అండ్ రివాల్యుయేషన్ పెట్టుకుంటే పాస్ చేస్తారా? సో ఇది ఒక మెయిన్ అండ్ ఇంపార్టెంట్ డౌట్ అనమాట, చాలామందికి ఉంది. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు ఒక సబ్జెక్ట్ పోతే 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. 5th సెమ్ అండ్ 6th సెమ్లో ఒక సబ్జెక్ట్ పోయినా మళ్ళీ 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది. సో దాని గురించి ఆలోచించి చాలామంది 1000 రూపాయలు పోయినాయి, రివాల్యుయేషన్ పెట్టుకుందామా అన్న ఆలోచనలో ఉన్నారు. అండ్ ఆల్సో అలాగే వాళ్ళకి ఇంకో డైలమా కూడా ఉంది. ఏంటంటే మళ్ళీ ఒకవేళ పెట్టుకుంటే పాస్ చేస్తారా చెయ్యరా, 1000 రూపాయలు పోయినట్టేనా, లేకపోతే నెక్స్ట్ టైం రాసుకున్నది బెటరా అని చాలామంది డౌట్స్ ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే మీకు మాకు తొందరలో అయినా లేట్ అయినా ఇంకో ఇయర్ లేట్ అయినా పర్లేదు, ఇక ఏం పర్లేదు మాకు ఇంకో ఇయర్ లేట్గా వచ్చినా అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫీజు కట్టుకొని రాసుకోండి. లేదు మాకు ఈ ఇయరే డిగ్రీ కంప్లీట్ అయిపోవాలి అని ఇట్లా అనుకుంటారు కదా. సో అలా అనుకున్న వాళ్ళు పోయినాయి అనుకొని 1000 రూపాయలు పెట్టి రివాల్యుయేషన్ పెట్టుకున్నట్టయితే మనకి మన అదృష్టం కొద్దీ వస్తుంది, ఇయర్ వేస్ట్ కాదు, లేకపోతే 1000 రూపాయలు పోతాయి అంతే. సో అదనమాట, ఓకేనా? అండ్ ఆల్సో ఇక చాలామంది ఇంతకుముందు ఎట్లాగూ ప్రీవియస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇది కూడా దాంట్లో ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ రాసుకున్నాంలే అని అనుకుంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకి 6th సెమిస్టర్తో పాటు మళ్ళీ 4th and 2nd సెమిస్టర్ జరుగుతాయి. అప్పుడు ఏంటంటే మనకి 4thలో ఉన్న బ్యాక్లాగ్స్ అండ్ అలాగే 2ndలో ఉన్న బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే మనము వీటితో పాటు క్లియర్ చేసుకుంటే ఇక 6th సెమిస్టర్ వరకు అన్నీ క్లియర్ అయిపోతాయి.
సో అదనమాట. ఇంకా లేదు మనకి ఏమంటారు థర్డ్ సెమిస్టర్లో కూడా ఉన్నాయి, ఫస్ట్ సెమిస్టర్లో కూడా ఉన్నాయి బ్యాక్లాగ్స్ అంటే మీరు బెటర్ టు నెక్స్ట్ ఇయర్కి రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇదనమాట. మనకి రివాల్యుయేషన్కి అయితే 16th వరకు లాస్ట్ డేట్ ఉంది. అండ్ అలాగే ఫీజు వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. అండ్ పక్కా పాస్ చేస్తారంటే అది చెప్పలేమండి. సో ఇప్పుడు మనకి 100 మార్క్స్ పేపరు మనకి 40 మార్క్స్కి పాస్ ఉంది కదా. సో 40 మార్క్స్కి మీకు ఒక 38, 39 లేకపోతే 36 ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా మీరు ఇంతగానం పెట్టుకున్నందుకు ఎవరైనా దయా కరుణతో మార్క్స్ యాడ్ చేసి పాస్ చేస్తే చేయొచ్చు. ఇఫ్ నాట్ ఇంకా మీకు ఇంకా ఎక్కువ మార్కులతో పోయింది అంటే మీకు 30 వచ్చాయి, ఓకేనా, 30 వచ్చాయి, లేదంటే 31 వచ్చాయి, 32 ఇలా వచ్చాయి, ఇంకా 8 మార్క్స్ యాడ్ చేయాలి. సో ఇదంతా కొందరు యాడ్ చేయరు, కొందరు యాడ్ చేస్తారు. సో మనకి పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు పెట్టుకునే ముందు ఒకటి ఆలోచించండి, అసలు మార్క్స్ వేసేంత కంటెంట్ నేను రాసానా, ఒకవేళ రాస్తే అంటే మార్క్స్ వేసేంత కంటెంట్ ఉందా, నేను రాసానా అనేది ఒకటి ఆలోచించుకొని నిజంగానే నేను రాసాను, మార్క్స్ వేసేంత కంటెంట్ రాసాను, వేయొచ్చు పర్లేదు అని అనుకున్నప్పుడు ధైర్యంగా పెట్టేసుకోండి. పాస్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువే ఉంటాయి. ఓకేనా? సో ఆ విధంగా ఉంటుందన్నమాట. మనం ఖచ్చితంగా పాస్ చేస్తారా అంటే చెప్పలేము. అండ్ అలాగే చెయ్యరా అంటే అది కూడా చెప్పలేము. మీరు రాసిన కంటెంట్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే డిగ్రీ చేస్తున్నట్టయితే తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది. సో ఇది వీడియో అయితే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మన 5th సెమిస్టర్ రిజల్ట్స్ లింక్ వచ్చేసి నేను టెలిగ్రామ్లో ఇచ్చాను, అండ్ అలాగే మన కమ్యూనిటీలో కూడా ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. అండ్ రివాల్యుయేషన్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.